వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. ఇప్పుడు నుంచి చెప్పేదంతా భానుమండల అంటే సూర్యుని గురించి చెప్పేదే రోజు అమావాస్య రోజు. ఇక్కడ ఎలా ఉంది? చల్లగా ఉంది. కొంచెం పొదకట్లేదు కదా. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటోంది. నా గురించి వేడి వేడిగా చల్లదనంలో తెలుసుకోండి అంటోంది. ఇప్పుడు ఏం పేరు? భానుమండల మధ్యస్థ. ఈరోజు నేను చెప్పే పేర్లు అవి పైన ఒకసారి మీకు వస్తే నాతో పాటు చెప్పండి, లేకపోతే పర్లేదు. భానుమండల మధ్యస్థ, భైరవి, భగమాలిని, పద్మాసన, భగవతి, పద్మనాభ సహోదరి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, సహస్రశీర్ష వదన, సహస్రాక్షి, సహస్రపాత్, ఆబ్రహ్మ కీట జనని, వర్ణాశ్రమ విదాయిని, నిజాగ్న రూప నిగమ, పుణ్యాపుణ్య ఫలప్రద. ఇవి భానుమండల మధ్యస్థ. భానుమండల మధ్యస్థ. భా భా అంటే కిరణాలు, వెలుగు కిరణాలు విడదీస్తున్నా. అనుమండల అంటే అనుసరించి ఏర్పడ మండలం. మండలం అంటే ఏంటి? మండలం అని పెయింటింగ్స్ చూసారు ఎప్పుడైనా? మండలం అని ఉంటుంది. ఏముంటుంది ఆ మండలం అంటే? ఫైనలీ ఏమొస్తుంది? షేప్ రౌండ్. ఏది చేసినా సర్కిల్లోకి తీసుకెళ్తారు, అది మండల. త్రికోణం, చక్రము ఇవన్నీ వేరే ఉంటాయి చక్రాలంటే. మండలం అంటే మాత్రం ఎప్పుడు సర్కిల్. అందుకే ఇక్కడ ఏమంటున్నాం? భానుమండల అంటే ఆ కిరణాలన్నీ వచ్చి ఒక మండలం లాగా ఏర్పడుతున్నాయంట. అందులో మధ్యలో స్థ ఉన్నది. అంటే ఈ కిరణాలన్నిటికీ ఎవరు మేజర్ సెంటర్? ఎవరు? అమ్మవారు అని దాని అర్థం అనమాట. సరేనా? మధ్యలో ఉండి అందులోంచి కిరణాలు ఏవైతే వస్తున్నాయో మండలం లాగా అవుతుంది, అదే భానుమండల మధ్యస్థ. ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నట్టు? రేపొద్దున అందరూ చూస్తే ఏం చేస్తారు? సూర్యోదయం అయితే ఎవరిని చూడాలి? అందులో అమ్మవారిని చూడాలి. అది ఇప్పుడు మన దగ్గర ఎక్కడుంది? అలా మనకు కూడా ఉంది కదా. ఇప్పుడు సృష్టిలో చెప్తున్నాం పంచభూతాలు. ఇప్పుడు మన దగ్గర ఎలా? అది హృదయస్థానం, దహరాకాశం అంటాం అన్నమాట. అందులో మధ్యలో అందులో కూడా ఒక మండలం ఉంటుంది, భానుమండలం, అగ్నితత్వం ఉంటుంది. అక్కడ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఇదంతా కుండలి, ఇదంతా లోపలికి వెళ్ళే వాళ్ళకి అన్నమాట. నేను యాక్చువల్లీ బొమ్మ వేయలేదు, కానీ అనాథ దగ్గర కూర్చునే అమ్మవారు 12 రేకులతో ఉంటుందన్నమాట. అమ్మవారి పద్మం 12 రేకులు. నేను ఫస్ట్లో చెప్పాను కదా, సూర్యులు ఎంతమంది? ఒక్కళ్ళేనా? ఎంసీక్యూ 3, 6, 12. 12 అందరూ 12. 12 ఎన్ని నెలలు? 12. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సూర్యుడు వస్తాడనమాట. శ్రీ సూక్తం ఎలా మొదలవుతుంది? శ్రీ సూక్తం హరి ఓమా తర్వాత అక్కడ కూడా ఏముండదు? ఎవరు? హిరణ్యవర్ణం అంటే గోల్డెన్ కలర్, అమ్మవారే. అది దాని అర్థం అన్నమాట. మీరంటే మీ కళ్ళతో చూడగలిగే అమ్మవారంటే సూర్యుడే. మళ్ళీ మీరు ఎలా అయినా తీసుకోండి, శివుడన్న విష్ణువు మళ్ళీ సూర్యుడే వస్తాడు. ఇప్పుడు భైరవి
బాగుంది కదా పేరు. భైరవి. భైరవ భైరవ అంటే సరే శివుడు. భైరవ భైరవ అంటే కూడా అగ్నికి సంబంధించి. స్త్రీలింగంలో వచ్చేసరికి భైరవి. భైరవి అంటే 12 ఏళ్ల పాప అంట. 12 ఏళ్ల పాప ఎలా? నేనేం చెప్పాను? అనాహత దగ్గర ఉండే పద్మానికి ఎన్ని రేకులన్నా? 12 ఏళ్ల పాప. సరిపోయిందా? సరిపోయింది. ఆదిత్యులు ఎంతమంది? 12 మంది. ఏది పెట్టినా ఒక లెక్క ఉంటుంది, లెక్క లేనిది మనది ఉండదు. హృదయ స్థానానికి ఏ రాశిని ఇస్తారు? హృదయం అంటే ఏలేది, మన మొత్తం ఒంట్లో శరీరంలో అంతా ఏలేది. కాబట్టి రాశుల్లో కూడా ఏలే రాశిని ఇవ్వాలి. ఏలే రాశి ఎవరు? ఎవరు? లియో, సింహరాశి. సింహరాశి వాళ్ళకు ఉన్నది చూడండి, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా. ఇప్పుడు తెల్ల జిల్లేడు తెలుసామా? తెల్ల జిల్లేడు, దానికి ఇంకో పేరు ఉంది తెలుసా? అర్కం అంటారు. ఇప్పుడు మనకి కర్కటక రాశి, ఒక రాశిలో ఎన్ని పడతాయి? ఎన్ని నక్షత్రాలు? ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు? 3 నక్షత్రాలు. 3 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు? యాక్చువల్లీ మీకు ఇంకా ఆస్ట్రాలజీలో కిందికి వెళ్ళి చెప్తే మా పాప ఆశ్లేష నక్షత్రం అండి అంటారు. ఎన్నో పాదం? ఆశ్లేష అయితే పెద్ద అడగడు, కానీ ఖచ్చితంగా ఏమంటారు? పునర్వసు అయితే అడుగుతారు. కర్కటకలో పునర్వసు అయితే అడుగుతారు, ఎందుకంటే అందులో 1వ పాదం మాత్రమే కర్కటక రాశిలో పడుతుంది, తర్వాత పాదాలు వేరే రాశిలో పడతాయి. కాబట్టి అందుకే ఒక్క పాదం వాళ్ళు ఏదో ఆ రాశి అయినా ఈ రాశిలోనే పడతారు, ఇద్దరు సేఫ్ అయిపోతారు. సో ఇలాగే ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏముంటుంది? ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కట రాశిలోనే పడతాయి. పుష్యమి వాళ్ళు కూడా 4కి 4 అందులోనే పడతారు. ఒక పునర్వసు మాత్రమే 1వ పాదం, ఒక్క పాదమే ఉంటుంది అనమాట రాశిలో. సో మొత్తం కలిపి ఎంత అయింది? 4 + 4 + 1 9 లెక్క అయిందా? అంటే ఒక రాశిలో ఎన్ని పాదాలు, ఎన్ని నక్షత్రాలు? 3 నక్షత్రాలు, పాదాలు 9 కాబట్టి అలా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఇదే 108 అంటే ఎందుకు చెప్తాము అని అప్పుడు చెప్పాను. 108 ఎందుకు చెప్తాను నంబర్? అందుకే ఏ రాశి మీరు ఏ నక్షత్రం అయినా కానీ మళ్ళీ దీనికి వచ్చి కలుస్తుంది అనమాట. మీకు ఏం తెలియకపోయినా, మీ రాశి నక్షత్రం ఏం తెలియకపోయినా 108 సార్లు చెప్తే మీరు ఇందులో వచ్చేస్తారు. ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రంలో పడతారు. ఆ లెక్కలన్నీ అప్పుడు చెప్పాను, గుర్తుందా? మర్చిపోయారు కదా? మళ్ళీ రివిజన్ చేద్దాం. తెల్ల జిల్లేడు ఉందా? తెల్ల జిల్లేడంట దానిది వేరు తీసి శుభ్రం చేసి రాగిలో అయినా లేకపోతే వెండిదైనా ఏదైనా దాంట్లో వేసేసి తాయెత్తులో కట్టేసి ఇస్తే అంట ఉమ్మెత్త అంటే కొంచెం పిచ్చి ఉన్మత్తం అయిందిరా వీడు, ఉన్మత్తుడు అయిపోయాడు అంటారు కదా, అలా ఏదైనా మానసిక రోగాలు ఉంటే తగ్గుతాయంట. మరి ఇది ఎప్పుడు చేయాలి? ఆ కర్కటక రాశిలో పుష్కర యోగం ఉన్నప్పుడు చేయాలి. పుష్కర అర్క అంటారు. అంటే అది జూన్ 24 నుంచి జూలై 8 మధ్యలో వస్తుందంట. ఇప్పుడు నేను చెప్పేది, నేను డాక్టర్ని, నేను ఇప్పుడు ఇది చెప్తున్నా. ఇక్కడ ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మరో చెప్పండి. ఫస్ట్ నాకు చెప్పండి అబ్బా. నేను చెప్పేది అన్నిటికీ ఊపు విధాలు అనండి. ఎంతమంది నమ్ముతారు? చెప్పిందా? నేను చెప్పిందా? ఎందుకు నమ్ముతారు? నేను సైన్స్ చెప్తున్నా, మీరు ఇవన్నీ ఎట్లా నమ్ముతారు? ఇలాన్నీ నమ్మితే ఎలా? నమ్మాలి. ఎందుకు నమ్ముతున్నా అని అడుగుతున్నాను. నమ్మడంలో తప్పులేదమ్మా. ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు సమాధానం చెప్పండి. అమ్మవారు ఉంటేనే అన్ని సాధ్యం. అమ్మవారు ఉంటే ఇది బాగుంది, థియరీ బాగుందమ్మా. నాకు ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు డిబేట్కి వెళ్ళారు, చూపించండి, రుజువు చేయండి, ప్రింట్అవుట్లు తీయండి అంటారు. అప్పుడు ఎలా చెప్తారు? నాకు డాక్టర్ పక్కన పెట్టాను. డాక్టర్ వస్తే మళ్ళీ నేను డిఫరెంట్ అయిపోతుంది. నాదేం చెప్తుంది, నా వృత్తి ఏం చెప్తుంది? నువ్వు అన్నీ చూడు ఉండి అన్న తర్వాత ఇవన్నిటికీ వేరేగా వస్తుంది. నేను ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నా, ఇప్పుడు తెల్ల జిల్లేడు ఉంది, తెల్ల జిల్లేడిని వేరు తీయండి, దాన్ని వేరు తీయండి, రాగి యంత్రంలో పెట్టండి, తాయెత్తులో పెట్టండి, మీకు మానసిక రోగాలు పోతాయంటే మానసిక రోగ డాక్టర్ ఇక్కడ ఉన్నారా? ఈరోజు వచ్చి మనం ఇక్కడే ఆగిపోతాం, ముందుకు కూడా వెళ్ళాం, ఇక్కడే ఆగిపోతాం. ఎందుకంటే మీరందరూ పక్కకి వెళ్ళిపోతారు, ఆ సరే నేను మాట్లాడుకుంటూ కూర్చుంటాం అనమాట. అది ఎట్లా కుదురుతుంది? నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఇది చెప్తున్నా అంటే దీనికి ఏదో ఒకటి చెప్పాలి. ఇక్కడ కూర్చున్నా కూడా దీనికి సరిపడేలాగా నేను ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి కాదు, ఉన్నది చెప్పాలి. ఏదో ఒకటి కాదు, పెద్ద ఇబ్బంది వచ్చిందమ్మా, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, సరేనా? మీకు ఒక మంచి డాక్టర్ తెలుసు, ఊర్లో తెలిసిన డాక్టర్ తెలుసు, కానీ ఆయన ఊర్లో రైట్ నౌ లేడు. ఆయనకు ఫోన్ చేశారు, సార్ మరి నాకు బాగా నొప్పి ఉంది సార్, మరి నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆయన ఒకటి అంటాడు, నా శిష్యుడు ఉన్నాడమ్మా,
నేను ఆయన వేరు కాదు, ఒకటే. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్తారా వెళ్ళరా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆయన చెప్పిన దగ్గరికి వెళ్తారా? చెప్పిన దగ్గరికి వెళ్తారా? ఎందుకు వెళ్తారు? నమ్మకం. సరే, నమ్మకం. ఇంకా ఏంటి? ఇంకా కొంచెం దీనికి దిగుదాం. ఏంటి? ఇప్పుడు ఆయన దగ్గర శిష్యరికం చేశాడంటే ఆయన విద్య ఈయన విద్య అంతా ఒకే మాదిరిగా ఉంటుందా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందా? ఆయనకేం తెలుసు అంతా విద్య రూపంలో ఈయనకి ఇచ్చాడు కదా, అదే దిగింది కదా పరంపర మొత్తం. కాబట్టి నమ్మకం ఉంది. ఇటు వెళ్ళు అంటున్నాడు, మీరు వెళ్ళారు, ఇప్పుడు తగ్గింది. ఒకటి నమ్మాలి, ఇంకోటి విద్య వచ్చింది అక్కడి నుంచి. అలాగే అమ్మవారు కూడా ఈ సృష్టించినప్పుడు ప్రతి దాంట్లో తన ఒక గుణాన్ని పెట్టింది. అది జడమైనా అవ్వచ్చు, చైతన్య పదార్థమైనా అవ్వచ్చు. మీలో నాలో జ్ఞానం రూపంలో పెట్టింది. ఎందుకంటే రాయిని మాట్లాడడం అంటే కష్టం కదా. ఇప్పుడు నేను తెల్ల జిల్లేడు ఉంది, ఉన్మత్తం తీరుస్తుంది కట్టు అంటే పర్లేదు, జడం కదా. అట్లా జడంలో పెట్టింది అమ్మవారు. జడం అంటే ఇప్పుడు రాయి నుంచి విగ్రహాలు రావట్లేదా? రామ్లల్ల కళ్ళు ఎంత బాగున్నాయి, రాలేదా? అలాగే ఏంటంటే అమ్మ సృష్టిలో ప్రతి దాంట్లో తన ఒక్కొక్క క్వాలిటీని భద్రపరిచింది. నేను రాలేనప్పుడు మీరు దీన్ని నాకు అనుకూలంగా తీసుకొని వాడొచ్చు. ఒకటే క్వాలిటీ. నేను అందుకే ఏమన్నాను, డాక్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏమన్నా, నాకు ఈ రోగం వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే ఆ రోగానికి సంబంధించి ఈయన దగ్గరికి వెళ్ళన్నాడు. డబ్బు కోసమో వేరే సహాయం కోసమో, నాకు మా అబ్బాయికి పెళ్లి చేయాలి, అమ్మాయి మంచి, అవన్నీ అడగల. నీకు ఏ సహాయం కావాలో దానికి సంబంధించిన సహాయం నీకు కరెక్ట్గా ఎక్కడ దొరుకుతుంది అనేది. అర్థమైందా? గట్టిగా చెప్తున్నా, అర్థమైందా? అది మీరు నమ్మాలి. అమ్మ ప్రతి దాంట్లో తన గుణాన్ని పెట్టి నిక్షిప్తం చేస్తుంది. నమ్మలేదనుకోండి అది జరగదు. అది కూడా తర్వాత చెప్తాను, నాకు టైం ఉంటే చెప్తాను, గుర్తు చేయండి. తర్వాత ఉన్మత్త భైరవుడు అని ఒకటి చెప్పాను. భైరవులు ఎంతమంది తెలుసా? అష్టభైరవులు. ఇప్పుడు పేర్లలోకి వెళ్ళండి, లాస్ట్ టైం చెప్పాను. ఇంకో భైరవుడు ఎవరు? మార్తాండ భైరవుడు. సూర్యుడే మార్తాండ భైరవుడు అని కూడా అంటారు, సరేనా? మార్తాండ అంటే సూర్యుడే కలరు, రెడ్ కలర్. ఇప్పుడు మీ దాంట్లో, మీ శరీరంలో ఉన్న రెడ్ కలర్ ఏంటి? తొందరగా రక్తంకి సెంటర్ ఎవరు? రక్తం. డుక్కు 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 లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ హార్ట్. సో మీకేమైనా ఈ రెండు ఎర్రదనానికి సంబంధించిన రక్తనాళాలైనా గుండెకి సంబంధించిన ఏం చేసి సూర్య భగవానుడు ముందు కూర్చోండి. భానుమండల మధ్యస్థ భైరవి. ఎవరామే? భగమాలిని. భ అంటే వెలుగు, కిరణాలు చెప్పాను. గ అంటే గమనం, కదిలేది. మాలిని అంటే ఏదైతే ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ ఏముంటుంది? మాల చేస్తారా? వరుస. మాలిని, మాల వరుసగా ఉండేదాన్ని. బాల అంటే బాల లక్షణాలు ఉన్నదాన్ని బాలిక అంటాం. మాల లాంటి లక్షణం ఉన్నదాన్ని ఏమంటాం? మాలిని అంటాం. భగమాలిని. కిరణాలు ఏవైతే కదులుతున్నాయో వాటిని భగమాలిని. కిరణాలు కదులుతున్నాయి, అదేంటి మీకు ఏమైనా కిరణాలు కదిలినట్టుగా అనిపించినాయి ఉదయం పూట? అదెట్లా? అందరు కళ్ళు ఎన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత నిమిషంలో ఎన్నిసార్లు కళ్ళు మూసారి తెరిచారు? లెక్కలేదు. అలా అయితే ఇప్పుడు ఏంటి, మీరు కళ్ళు మూస్తున్నారు తెరుస్తున్నారు కదా, అలా నిద్రపోతున్నారా మీరు? లేదు, కళ్ళు మూస్తున్నారు తెరుస్తున్నారు. కానీ దాంతోనే మీరు మళ్ళీ కంటిన్యూస్గా చూడగలుగుతున్నారు కదా, మధ్య ఎక్కడ పోయింది వచ్చింది అన్నట్లేదు కదా. యాక్చువల్లీ సూర్యుడిలో కూడా ఇదే జరుగుతుందంట. గమనం అంటే దేనికి సంబంధించి? ఇప్పుడు మీ కన్నురెప్పులు కదులుతున్నాయా, అదే గమనం సూర్యుడికి పెట్టుకోండి, అలా కదులుతుంది. సో అలా ఒక భగమాలిని. ఇంకోటి ఆదిత్యులు ఎంతమంది అన్నాను? 12 మంది. అందులో భగుడుతో మొదలవుతుంది కాబట్టి భగమాలిని, అలా ఒక పేరు తీసుకోండి. ఇంకొకటి భగ అంటే ఐశ్వర్యం అంట. భగ అంటే ఈ 6 లక్షణాలు ఉండాలి. భగ అంటే ఐశ్వర్యం. 6 లక్షణాలు ఏంటంటే ఐశ్వర్యం ఉండాలి, సమగ్రత ఉండాలి, వీర్యం ఉండాలి, కీర్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళని భగ అంటారు. సో అలా ఉన్న వాళ్ళు, వరుసగా ఉండే వాళ్ళని భగమాలిని. ఇవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి భగమాలిని. అర్థమైందా? తొందరగా వెళ్తున్నానా సూర్యుడిలాగా? అమ్మవారు అందుకే కాలస్వరూపిణి. అమ్మ కన్ను తెరిచింది మూసిందంటే ఎలా? ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆదిత్యుడు వస్తాడు కదా. ఒక ఆదిత్యుడు వెళ్తున్నాడు, ఒక ఆదిత్యుడు వస్తున్నాడు. అయ్యిందా భగమాలిని? అంతే కదా. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సూర్యుడు. తెలుసా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సూర్యుడు అధిపతి అని?
పద్మాసన ఎక్కడ కూర్చుంది? పద్మంలో వేసుకొని మధ్యలో కూర్చుంది. పద్మాసన. అక్కడ ఆసనం చేసుకొని ఎందుకు కూర్చుంది? ఫస్ట్ పేరేం చెప్పాను? భానుమండల మధ్యస్థ. అక్కడ కూడా భానుమండల మధ్యస్థ అన్నాను. ఇక్కడ ఏమన్నా? పద్మాసన. స్థ అంటే చక్కగా కూర్చుంది. ఆ అంటే ఆసనం. ఇక్కడ ఆసనం అంటే పోస్టర్ వేసి కూర్చుంది. ఏంటి అర్థం? అంటే ఇప్పుడు భానుమండలాన్ని దేనితో పోలుస్తున్నట్టు? పద్మంతో పోలుస్తున్నట్టు. అంటే అదేలా? ఇప్పుడు సూర్యుడు మీకు వెలుగు వస్తే ఉదయం వస్తుంది, రాత్రి వస్తుంది. పద్మం కూడా అంతే కదా. ఇప్పుడు సూర్య వెలుగు తగిలితే, సూర్యకిరణాలు తగిలితే విచ్చుకుంటుంది, చంద్రుడు వచ్చేసరికి ముడుచుకుంటుంది. ఇవన్నీ లక్షణాలు ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి సూర్యుడితోని పద్మాన్ని పోల్చారు. ఇంకెక్కడుంది అమ్మ అలా పద్మాసనాలు వేసుకొని? కుండలిని ఐడియా ఉందా? మొత్తం కింద ఏంటి ఉండేది? మీ మూలానికి ఆధారం మూలాధారం, అంతే, ఫినిష్. ఎక్కువ కష్టపడవద్దు. కింద ఏముంది? మూలాధారం. అక్కడ కూర్చొని ఉంటుంది అనమాట. అక్కడ ఏం కూర్చుంటుంది? 6 పద్మాలు వేసుకొని కూర్చుంటారు, 6 రేకులు. సరేనా? మళ్ళీ ఇక్కడ కూడా కూర్చుంటుంది, సుషుమ్నాలో కూడా కూర్చుంటుంది. అలా కూర్చుంటుంది కాబట్టి వరుసగా పద్మాలు వేసుకొని కూర్చుంటుంది. కుండలిని అంటే పద్మం. ముడుచుకున్న కుండలిని ఉంటే జాగృతం కాలేదు, విచ్చుకుంటే అయ్యింది అన్నట్టు. అప్పుడు మనము ఇలా ఉంటాం, వేరేలాగా ఉంటాం అన్నమాట ఆ స్థాయిని బట్టి. అలా కూర్చునేది ఎవరు చెప్పండి పద్మాసనంలో? అందరు వెళ్ళుంటారు అక్కడికి. ఎవరు చెప్పండి? ఒక అమ్మవారు కూర్చుంటారు. ఎవరు అమ్మవారు పద్మాసనంలో కూర్చునేది? లక్ష్మీదేవి. ఇంకా సౌత్ ఇండియాలోనే తమిళనాడు, చెన్నై నుంచి గంట ప్రయాణం. చెన్నై కాదు, కంచి కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కూర్చుంటారనమాట. భగవతి అంటే మళ్ళీ స్త్రీలింగం. పుంలింగంలో ఎవరు అవ్వాలి? భగవాన్. సాధు సంత్ అంటాం కదా, భగవాన్. రమణ మహర్షిని భగవాన్ అంటారు. ఇంకెవరైనా ఉన్నారు ఐడియాలా భగవాన్ అని ఎవరిని అంటారు? భగవాన్ అంటే ఎవరు? వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏం చేయాలో చెప్తాం. 6 ఏం చేయాలి అంటే ఉత్పత్తి, ప్రళయం. అంటే నువ్వు సృష్టించాలి, ప్రళయం తీసేసుకోగలగాలి అంటే ఈ మధ్య మన పిల్లల్ని మనమే చంపుకుంటున్నాం కదా, మరి అట్లా సరిపోతుంది కదా భగవాన్కి అంటారు. అట్లా వచ్చేటోళ్ళు కూడా ఉంటారు, నాకు తెలుసు. నిన్న ఏమంటారు, అసలు ఇలా అంటే ఈ మధ్య అన్నీ ఎలా జరుగుతున్నాయి చూడండి. మెంటలీ ఇద్దరు పని చేసుకొని ఉండేవాళ్ళే. భర్త ఆ పిల్లాడికి డెఫ్ అండ్ డమ్, మాట్లాడలేడు. కంటిన్యూస్గా నువ్వు వాడిని కెనాల్లో పడేసేయి, ఆ ముసళ్ళకి పడేసే అంటే ఆమె కూడా అది విని 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 నిజంగానే పడేసింది. చాలా రోజులు పడేసింది. తీసిన తర్వాత కూడా బాడీ కాళ్ళు అంటే మీరు మెంటలీ ఒక మనిషిని ఆ పని చేయడానికి ఎంతలాగా వాళ్ళని, ఇప్పుడు అన్నీ అవే అన్నమాట. కొత్తగా వచ్చే మొగుడు పిల్లల గొడవలు. ఇప్పుడు ఎవరిని కొట్టుకోవట్లేదు. చెప్పి 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 నువ్వు చచ్చిపో అంటే సంవత్సరం తర్వాత నిజంగా చచ్చిపోతుంది, మాలెక్కుతుంది. మెంటలీ హ్యాపెనింగ్ అనమాట. మీ మెంటలీ దాన్ని స్టేటస్ని వాళ్ళు జస్ట్ దాన్ని ఇది చేస్తున్నారు. సో ఇలా కూడా చేస్తున్నాం కదా, మరి మేము అవుతాం అంటారు. అందుకే అంటున్నారు. అట్లా కాదు. ప్రళయం అంటే ఏంటంటే తిరోధాన అనుగ్రహి అని చెప్పానా 2 పదాలు. అంటే ఆమె ప్రళయం సృష్టిస్తుంది, కానీ ఏం చేస్తుంది? చెట్టుని విత్తనం లోపల తీసుకున్నట్లాగా తన ఒళ్ళోనే పెట్టుకొని మళ్ళీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని తిరిగి పంపిస్తుంది. అది మనకి లేదు కాదు. రాకపోక నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు పుడతావు. అరే మనం 9 నెలలు అంటేనే వీడు ఇప్పుడు వస్తాడా అప్పుడు వస్తాడా, నాకు లేబర్ పెయిన్ వచ్చిందని ఫస్ట్ టైం అయితే 5-6 సార్లు పరిగెడతా. వచ్చింది రాలేదమ్మా ఇంటికెళ్ళి, వచ్చింది రాలేదమ్మా ఇంటికెళ్ళి. రాక తెలీదు, పోక తెలీదు. అంతేనా? సరిపోయిందా? మోక్షం మనకే లేదు. మన పిల్లలకి ఏమి ఇస్తాం, ఎవరికైనా ఏమి ఇస్తాం కదా. ఇక్కడే ఎంతసేపు ఉంచాలి. ఇంట్లో ఉండడానికే వాళ్ళకి కష్టపడుతున్నా నేను. ఇంకా ఎక్కడ ఉన్నాడో నాకు మనకి ఇవన్నీ ఉన్నాయా? లేవు. అలా ఎవరి కంట్రోల్లో అయితే ఇవన్నీ ఉంటాయో వాళ్ళు భగవాన్. ఫస్ట్ ఏంటి? ఉత్పత్తి, ప్రళయం 2. సరేనా? రాక పోక, మోక్షం ఇక్కడ ఉంచాల. 6 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు భగవాన్.
మీరు పుంలింగంలో మాట్లాడితే భగవాన్, స్త్రీలింగంలో మాట్లాడితే భగవతి. అయిపోయిందా? బాగుంది కదా? వెరీ గుడ్. ఇప్పుడు అబాబాబాబా, ఇన్ని రోజులు శివుడు 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 పెట్టాము, ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా? విష్ణు. వీళ్ళు ట్విన్స్, సైనీస్ ట్విన్స్. ఎవరు ముందు ఎవరు వెనక అని అడగొద్దు. అన్న చెల్లి, అక్క తమ్ముడు అనొద్దు, అది తెలియదు. సృష్టి ఇద్దరిని ఒకేసారి చూపించేసింది, మనలాగా కాదు. పద్మనాభ సహోదరి, పద్మనాభ సహోదరి. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? విష్ణు నాభి నుంచి. అయితే బ్రహ్మ మళ్ళీ విష్ణుని అడిగాడు, నేను ఎక్కడి నుండి వచ్చాయి అన్నదంటే, ఆయన సరే నువ్వు తపస్సు చేయని. ఆయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆయన నాభి నుంచి వచ్చాను, నేను ఇక్కడ నుంచి వచ్చాను, ఓకే ఇది నా సృష్టి అని తెలుస్తున్నప్పుడు ఆయనకు అందులోనే ఆ పద్మంలో విష్ణువుతో పాటు అమ్మవారు కూడా ఆయనతో పాటు కూర్చొని కనిపించింది అనమాట. పద్మనాభ సహోదరి అయ్యిందా, కలిసి కూర్చొని అలా అలా అమ్మవారు. వీళ్ళు అమ్మ సృష్టి అంతా ముగ్గురు తిప్పుతారు. ఎవరది? అమ్మవారు. ఇంక మీరు దుర్గా అనండి, పార్వతి అనండి, మీరు ఏ పేరైనా ఇవ్వండి పర్లేదు. పరంజ్యోతి, పరబ్రహ్మ 3 రూపాయలలాగా. నెక్స్ట్ ఎవరు? విష్ణు సంచాలకుడు, రుద్రుడు. నేను ఇదే పేరుని ఇంకో దాంట్లోకి వెయ్యనా 3 అక్షరాలతోని? అమ్మవారా? శ్రీ అన్ననా? నెక్స్ట్ విష్ణువు కదా. విష్ణువు అంటే నారాయణుడు అన్న. ఓం నమో నారాయణ, అందులోంచి రదిద్దాం. ఓం నమ శివాయ, శివుణ్ణి దిద్దాం. ఎవరయ్యారది? శ్రీరామ. ఆ ముగ్గురిని కలిపి ఉన్నదెవరు? శ్రీరామ. అందుకే ఆ పేరు ఎంత బలమైనది. రామ్ సే బడా రామ్ కా నామా. నా కూతురు ఉంది, ఇది నా కూతురు గొంతు. అర్థమైందా? అందులో మళ్ళీ చూడండి, ఇది చెప్తే ఎందుకు రామాయణం చెప్పకుండా ఉండండి. రామాయణం ఎవరి చుట్టూ తిరుగుతుందమ్మా? రాముడు, సీత. ఆ తర్వాత ఆంజనేయ స్వామి. ఆయన వచ్చిన తర్వాత అందరికీ సంతోషం కదా. సుందరకాండ వచ్చిన తర్వాతే సుగ్రీవుడికి సుఖం వచ్చింది, విభీషణుడికి దుఃఖం పోయింది, రావణాసురుడు వదిలేసేయండి, రాముడికి వచ్చింది, అందరికీ, సీతమ్మకి ఎంత ఆనందం. అందరికీ ఇచ్చింది ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు ఎవరి రూపం? ఏ రుద్ర రూపం? రుద్రుడు రూపమే. సో ఏమైంది? ఈ ముగ్గురే అందులో ఏలారా దాన్ని, శ్రీరామ. అందులో ఇదే అర్థం అన్నమాట. అందుకే మీరు ఇవన్నీ వద్దు, నాకు ఈ అమ్మ ఆ అమ్మ ఇంతమంది ఎవరా అంటే ఏమంటారు? శ్రీరామ అని ముగ్గురు వచ్చేస్తారు. సో ఈ నారాయణుడిలోని, ఈ పద్మంలోనే ఇద్దరు ఉన్నారు. నారాయణి అంటే ఎవరు? నారాయణి అంటే ఇక్కడ కొంచెం ఉంటుంది. మీరు అర్ధ భాగం తీసుకుంటే పని చేయడంలో భర్తతో ఉంటారు. సహోదరి అక్కడ పైన రాశాను ఎవరెవరో. ఎవరు? విష్ణువుకి ఎవరు? విష్ణువుకి ఎవరు? ఉమా అమ్మవారు. బ్రహ్మకి ఎవరు? లక్ష్మి. వీళ్ళంతా కలిసి సోదరి సోదరులు. శివుడికి సరస్వతి. శివుడు ఏ కలర్లో ఉంటారు? స్ఫటికం, బూడిద, విభూది అంతా. అమ్మవారు సరస్వతి, అమ్మవారు జ్ఞానస్వరూపం. వీళ్ళకి మళ్ళీ అటు ఇటు కలిపితే ఇటు అటు. అంతే కదా. మీకు కూడా చిన్నప్పుడెలా అన్నయ్యలాగానే ఇంకా ఇద్దరు కలిసి పుడితే అన్న చెల్లి పెద్ద తేడా ఉంటుంది, అంతే కదా. మళ్ళీ ఆ సగభాగంలో వెళ్ళిన తర్వాత ఇక్కడ సేమ్ క్వాలిటీస్ ఉంటాయి అన్న చెల్లెలాగా. పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఒక బాధ్యత, ఒక సృష్టిని నడిపించాలి, తర్వాత ఒక పని చేయాలి. దానికి అనుకూలంగా వాళ్ళకి సహకరిస్తారు. మీ భర్తలకి సహకరిస్తారు అనుకూలంగా. దానికన్నా ముందు సేమ్ క్వాలిటీస్ ఉంటాయి కదా. మీరు ఆల్మోస్ట్ ఒక్కతే కడుపులోంచి అదే టైం పుట్టారనుకోండి. సో ఎప్పుడు అందుకే అన్న భర్త వీళ్ళు విడదీయలేని బంధాలు. సో ఎప్పుడైతే ముడుచుకొని ఉంటుందో పద్మం, అదెవరు? నారాయణుడు. ఎప్పుడైతే అది విచ్చుకుంటుందో అది అమ్మవారు. సరేనా? ద్వాపర యుగంలో ఇక్కడ కృష్ణుడు ఎవరికి పుట్టింది? దేవకి. అటువైపు, అట్టే వైపు కౌసల్య కాదు, యశోద. యశోద అమ్మవారికి ఎవరు పుట్టింది? మాయా. కంసుడికి ఎవరు చెప్పింది నీ కాలం వచ్చింది అని? ఇద్దరు కలిసి ఉంటారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్కి వెళ్తారు. ఎవరున్నారు?
పూరి జగన్నాథ్ కన్నురెప్పలు కూడా ఉండవు, ఐలిడ్స్ కూడా ఉండవు. ఆయన ఎప్పుడు చూస్తాడు, 24 గంటలు చూస్తూ ఉంటాడు. కాంచీపురంలో ముగ్గురు ఉంటారు వీళ్ళు, అందుకే ఆ క్షేత్రాలు ఇంకా పవర్ఫుల్ ఉంటాయి. నేనేమన్నా శ్రీరామ లాగా వీళ్ళు ముగ్గురు ఉంటారు, అంటే ఇటు శివుడు, అటు విష్ణువు, ఇటు అమ్మవారు 3 ఉండేది. కాంచీపురంలో కూడా ఉండేది ఎవరు? శివుడి పేరేంటి అక్కడ కాంచీపురంలో? ఏకాంబరేశ్వరుడు. విష్ణువు ఏ రూపంలో ఉంటారు? వరదరాజస్వామి. ఐడియా ఉందా? వరదరాజస్వామి. మీనాక్షి అమ్మవారి దగ్గర ఎవరు? సుందరేశ్వరుడు. విష్ణువు ఎవరు? అక్కడ విష్ణువు ఎలా ఉంటాడు? పెళ్లి చేయించింది వాళ్ళకి విష్ణువే, కన్యాదానం చేసింది. అక్కడే ఉంటాడు అళగల్ ఆయన ఉంటాడు అక్కడ నుంచి దూరంగా. సో నిజంగా మీకు ఆ 3 ఇక్కడ చూడాలంటే ఈ ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ఈ 3 ఉన్న వాటిలో మేము వెళ్ళలేమంటే ఏం చేయాలి? ఏం రాయాలి? శ్రీరామరాయకుడు. ఓం శ్రీమాత్రే నమః.